ముసలి వ్యక్తి ఏది చేసినా ఎప్పుడూ సరైనదే. ఒకానొక కాలంలో ఒక దేశంలో పాత ఫామ్ హౌస్ ఉండేది. ఆ ఇంటిపైన అన్ని రకాల మొక్కల్ని పెంచుతూ ఉండేవాడు. లోపల ఒక జంట ప్రశాంతంగా జీవించేవారు. వాళ్ళెంతో పేదవారు. వారి జీవనాధారం వారి గుర్రం ఒక్కటే. ఆ జంట తమ గుర్రాన్ని వ్యాపారస్తులకు అద్దెకిచ్చి బదులుగా ఆహారం లేదా బట్టల్ని పొందేవారు. ఆ జంట ఎప్పుడూ ఏదీ ఎక్కువగా కోరుకోలేదు. వారు ఉన్నంతలో సంతోషంగా ఉన్నారు. ఇదిగో ఏమయ్యో, మన పైకప్పు చిల్లు పడింది చూడు. మరో విధంగా ఆలోచించు. మన ఇంటి కిటికీలన్నీ తుప్పు పట్టి బిగుసుకుపోయాయి. పైకప్పుపై పెద్ద చిల్లు వల్ల కిటికీలను బాగు చేయించక్కర్లేదు. మనకి గాలి వెలుతురు చక్కగా వస్తుంది. మీరు చెప్పింది నిజం. శీతాకాలం వర్షాకాలం గురించి ఆలోచించు. కొంత డబ్బుని సమకూర్చుకోవడానికి మార్గం వెతకాలి మనం. ఓ, నాకు తెలుసు. ఈరోజు మన ఊళ్ళో మంచి సంత ఉంది. మన గుర్రాన్ని అమ్మేయచ్చు కదా. మంచి బేరం దొరుకుతుందేమో. 5 నాణాల వెండి దొరకచ్చు, లేదా కనీసం 7 కావచ్చు. అంతకంటే ఎక్కువ దొరకొచ్చేమో. దొరకచ్చు. మా ముసలాయన ఎప్పుడు ఏది చేసినా అది సరైనదే. ఆ ముసలి తాత గుర్రంతో కలిసి బయలుదేరాడు. దారిలో ఒక పాలవాడి ఇల్లు వచ్చింది. వావ్! ఓహో! వావ్! అక్కడ బోలెడు పాలున్నాయి. అవును, ఉండొచ్చు. దానికి నీకంత సంతోషంగా ఉన్నట్టు లేదే. ఓ, నీకెలా తెలుసు? నీ దగ్గర మంచి గుర్రం ఉంది కదా. నా దగ్గర కూడా ఉంటే బాగుండేది. సరే, ఈ గుర్రం నువ్వు తీసుకుంటే సంతోషమేనా నీకు? మనం దీన్ని మార్చుకుందామా మరి? బేరమా? అంటే నా ఆవునిచ్చి నీ గుర్రాన్ని తీసుకోమంటున్నావా? అవును, ఎందుకు కాదు. నా వద్ద ఆవు ఉంటే నాకు సంతోషంగా ఉంటుంది. అలా అయితే సరే, చాలా ధన్యవాదాలు. సంతోషంగా బేరాలు ముగిశాయి. ముసలితాత సంతోషంగా ఇంటి వైపు నడవసాగాడు. గేటు లోపలికి ప్రవేశించడానికి పెద్ద వరుసలో నిలబడ్డాడు. హలో హ్యారీ. హాయ్. అంత విచారంగా ఉన్నావేంటి మిత్రమా? నాకు ఒక ఆరోగ్యవంతమైన ఆవు ఉండేది. నా భార్య మంచి బేరానికి దాన్ని అమ్మేసి ఉపయోగకరమైన వస్తువు తెమ్మంది. గొర్రె కంటే మంచిదేముంటుంది? కానీ ఆమె దానికి అస్సలు సంతోషించలేదు. ఆమె ఆ గొర్రెని అమ్మేసి మరేమైనా మంచిది తెమ్మంది. కానీ మంచి బేరం ఎలా దొరుకుతుందో తెలియడం లేదు. అంతేనా? నువ్వు అదృష్టవంతుడు మిత్రమా. ఇప్పుడే నేను నా గుర్రాన్నిచ్చి ఒక ఆవుని తెచ్చుకున్నాను. కానీ ఇప్పుడు అనిపిస్తోంది నా భార్యకి ఈ గొర్రె నచ్చుతుందేమో అని. శీతాకాలంలో ఊలు వెచ్చగా ఉంటుంది కదా. నువ్వు నిజంగానే ఆవును తీసుకుని గొర్రెని ఇస్తావా మరి? గొర్రెనిచ్చి ఆవా? నువ్వు నిజంగానే అంటున్నావా? అవును, ఖచ్చితంగా. ఆ విధంగా మార్పిడి ముగిసింది. ముసలాయన తన భార్య ఎంత సంతోషిస్తుందో అని అనుకున్నాడు. హ్యారీ చెప్పింది నిజమే. గొర్రె కంటే మంచిదేముంటుంది? వాళ్ళ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు? నేనడిగింది 1 డజన్ యాపిల్స్. ఎప్పటి నుండి 3 గుడ్లు చాలడం లేదు వీళ్ళకి. మేడం, మీకేం కాలేదు కదా? చాలా మంచిది. ఈ రోజు నా ఊపిరి బిగబెట్టక్కర్లేదు. ముందు కాకి కూతలకు, తర్వాత ఆవు అరుపులు, తర్వాత గుర్రపు సక్కిలింపు, ఎప్పుడు బాతు బెక్కబెక్కలు, ఇంకే ఇప్పుడు ఒక ముసలివాడి అరుపులకు విసిగిపోయి ఉన్నాను. నా నుండి మీకు ఇంకేం కావాలి? ఓ, నేను అరవాలనుకోలేదు. ఆగు, నేను అరిచానా? నా ఉద్దేశం ఆమె అంత అందంగా ఉంటుంది. నీపై ఎవరైనా ఎందుకు అరుస్తారు? నన్ను క్షమించు, నేను అరిచాను. కానీ నేను అరిస్తే నీకంత బాధ పెట్టేదేముంటుంది? నా బాతు 3 గుడ్లు పెట్టింది ఈరోజు. 2 కంటే ఎక్కువ. 1, 2, 3. వీటికి బదులుగా నాకు కావాల్సింది 1 డజను యాపిల్స్. వాళ్ళంటున్నారు అది చాలదని.
3 గుడ్లు ఎప్పటి నుండి చాలడం లేదు. ఓ, ఈ బాతు 3 గుడ్లు పెట్టిందా ఈరోజు? అద్భుతంగా ఉంది. ఈ బాతు ఉన్న వాళ్ళు ఎవరైనా అదృష్టవంతులే కదా. నాకు తెలుసది. నేను ఇక్కడ నించుని మీతో మాట్లాడుతున్నాను. గుడ్ బై. ఆగు, ఒక గొర్రె నిన్ను సంతోష పెట్టగలదా? నా గొర్రెని తీసుకొని బదులుగా నీ బాతునిచ్చేసేయ్. గొర్రె బాతును తీసుకున్నా అంతేనా? ఎంత ధైర్యం నీకు నాతో వేళాకోళం చేయడానికి? ఇలాంటి చెత్త మాటలకు నా వద్ద సమయం లేదు. లేదు, నా ఉద్దేశం వేలాకోలం చేయడం అస్సలు కాదు. నా భార్యకు ఈ బాతు ఖచ్చితంగా నచ్చుతుంది. దయచేసి కనీసం దాని గురించి ఆలోచించు. అలా అంటావా? ఇది కొత్త డీల్. సరే అయితే నీకు ఈ చెత్త బాత కావాలంటే నేను గొర్రెను తీసుకుంటాను. నీకు ఈ బాతుని ఇచ్చేస్తాను. ఆ బేరాలు పూర్తయ్యాయి. ఆ ముసలి తాత గొర్రె వదిలిపోయింది. అతను సంతోషంగా అవ్వని పిలిచాడు. చాలా మంచి బేరం నాకు దక్కింది వాళ్ళ. అక్కడ చీకటిగా ఉన్నందున ముసలి తాత ఇంటికి తిరిగి వచ్చాడు. అతని మార్గంలో అతను ఓ వ్యక్తి కోడి పిల్లలతో మాట్లాడుతున్నాడు. అతను చాలా కోపంగా ఉన్నాడు. ఒక గుడ్డు పెట్టడానికి నువ్వేం తీసుకుంటావు? ఎన్నో ఏళ్ల నుండి నా వద్ద ఉన్నావు, కనీసం ఒక గుడ్డైనా ఇచ్చావా? ఓ, నువ్వు మాట్లాడేది ఈ కోడికి అర్థం అవుతుందా బాబు? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు తాత? అయితే నేను ఈ అందమైన కోడి పిల్లతో మాట్లాడనా మరి? ఇప్పుడేంటి? ఇది నీకు అందమైన కోడి పిల్లలా ఉందా? నీ జీవితంలో ఏమైనా సమస్యలున్నాయా? సమస్యలు కేవలం సమస్యలు. మీరు అనుకుంటారు అవి సమస్యలని. అవును, నీకేం కావాలి? నీకు ఈ కోడి పిల్ల వల్ల సమస్యగా ఉన్నట్టుంది. ఈ బాతు పిల్ల నీకు సంతోషాన్ని ఇస్తుందా? మనం కోడి పిల్లని బాతు పిల్లతో మార్చుకుందామా? ఏమిటి? ఆ బాతు పిల్లకు ఈ సన్న కోడి పిల్ల? నిజమే చెబుతున్నావా? ఆ, నిజమే. నా భార్య ఈ రోజు నన్ను మంచి బేరాన్ని తీసుకురమ్మంది. ఏమంటున్నావు? నీ భార్యకి ఇది ఉపయోగపడుతుందా? ఆ, నిజమే. ఆమె నా నుదుటిపై ముద్దు పెట్టుకొని నా ముసలైన ఎప్పుడు సరైదనే చేస్తాడు అని అంటుంది. ఓ అలాగా, నేనింకేం మాట్లాడగలను? ఆ ముసలాయన తన కొత్త కోడిపిల్లని తీసుకుని ఇంటి వైపుకి నడవసాగాడు. నువ్వు చాలా మంచిగా ఉండాలి. నాకు అరవడం ఇష్టం లేదు. అయ్యో, నాకు ఆకలిగా ఉంది. అతని హాట్ చాక్లెట్ లో 6 మార్ష్మెల్లోస్ ఉన్నాయి. నా దాంట్లో 5 ఉన్నాయి. ఇదేమీ బాగోలేదు. కానీ సార్, మా వద్ద ఇన్ని మార్ష్ మెల్లోస్ మాత్రమే ఉన్నాయి. అది కాదు మా సమస్య. నేను సహాయపడగలనా? 1, 2, 3, 4, 5, 6. మీ దగ్గర ఉన్నాయి 5, సరేనా? ఇది బాగుంది. నువ్వు ఎలా నా సమస్యని పరిష్కరించావు? నువ్వు అసలు ఇక్కడ ఏం చేస్తున్నావు డేవ్? లేచి ఇక్కడ చెత్తంతా శుభ్రం చేయి. ఇది నీ తప్పు. నన్ను చూడు, ఈ గోనె సంచి ఎంతుందో చూడు. ఈ సంచిని నేను లాగకూడదు. ఈ గోనె సంచి నన్ను లాగిపడేస్తుంది. ఓ, ఇంకా రా, పనికి రాని గోనె సంచి. ఓ, ఈ గోనె సంచిని ఏం చేస్తున్నావు? కుళ్ళిపోయిన యాపిల్స్, వీటిని బయట పడేయాలి. ఓ ఓ, గుర్తుకొచ్చింది. మాకు మళ్ళీ అందమైన ఆపిల్ చెట్లుంటాయి. వాటిని పారిస్తున్నావుగా. ఒక కుళ్ళిన ఆపిల్ని నాకు ఇస్తావా నువ్వు? నా భార్యకి ఇస్తాను. ఆమెకి ఈ కుళ్ళిన ఆపిల్ సంచిని ఇస్తే గనక ఎంత సంతోషిస్తుందో నాకు తెలుసు. నేను నీ నుండి తీసుకుంటున్నాను. నువ్వు నా కోడి పిల్లని తీసుకోవచ్చు. నేను ఏం వింటున్నాను? నువ్వు ఈ కుళ్ళిన ఆపిల్స్ కి బదులుగా ఈ కోడి పిల్లని ఇస్తావా వాడికి? అవును, తప్పకుండా. నేను ఇవ్వగలిగేది ఇంతే కదా. ఇక నీ భార్య దీన్ని చూసి సంతోషిస్తుంది కూడాను. ఖచ్చితంగా. ఆమె నా నుదుటిపై ముద్దు పెట్టుకుని
నా ముసలైన ఏదైనా సరైనదే చేస్తాడు అంటుంది. ఇది చాలా వింతగా ఉంది. రోజంతా విన్నాను. ఇదిగో ముసలాయనా, నీ ఈ కోడి పిల్లని కొంత డబ్బుకు అమ్మాల్సి ఉంటుంది. ఈ కుళ్ళిన యాపిల్స్ నీకు ఎలాంటి అదృష్టాన్ని ఇవ్వవు, సంతోషాన్ని కూడా. కానీ ఈ డబ్బు సంతోషాన్ని నీకు ఇస్తుంది. ఓ, కానీ నీ వద్ద చాలా డబ్బు ఉన్నట్టే ఉంది. కానీ నువ్వు ఒక్క మార్ష్మెల్లో కోసం సంతోషం పోగొట్టుకున్నావు. ఒక మార్ష్మెల్లోని ఎక్కువగా తింటే నాకు ఖర్చేమీ కాదు, అయినా మీకు సంతోషాన్ని ఇచ్చింది. నేనెప్పుడు డబ్బు సంతోషాన్ని ఇవ్వడం అస్సలు చూడలేదు. కానీ ఈ కుళ్ళిన యాపిల్ సంచి నాకు సంతోషాన్ని ఇస్తుంది. అసాధ్యం. నేను మిమ్మల్ని అస్సలు నమ్మను. నాకు తెలుసు. మనం ఒక పందెం వేసుకుందామా? పందెమా? ఓ, మీకు తెలుసు, ఒక పందానికి వ్యతిరేక స్థితికి మరో స్థితితో పందెం కట్టి వ్యతిరేక స్థితి వాస్తవమైతే అతను ఓడినట్టు. అప్పుడు అతను వ్యతిరేక వ్యక్తికి చెల్లించాలి. మీ పందెం నిజమైతే అప్పుడు. మీరు ఇలాంటి క్లిష్టమైన వాటిని ఎలా నిర్వహించగలరు హెన్రీ? చాలా సులువు. నేను 100 బంగారు నాణేలకు పందెం కాయడానికి సిద్ధంగా ఉన్నా. మేము మీ ఇంటికి వస్తాం. నువ్వు చెప్పినట్టుగా నీ భార్య మా ఎదురుగా ఇలా చెయ్యాలి. అర్థమైందా? ఒకవేళ ఆవిడ మీ నుదిటిపై ముద్దు పెట్టుకొని ఇలా అంటే, నా ముసలైనా ఏది చేసినా సరైనదే చేస్తాడు అని, అప్పుడు నేను మీకు 100 బంగారు నాణేలను ఇస్తాను. కానీ నా వద్ద మీకు ఇవ్వడానికి ఏమీ లేదు కదా. మరి ఏం పర్వాలేదు, ఎందుకంటే మీరు కోల్పోతారని నా నమ్మకం. కానీ ఇది మంచి బేరం కాదు. బదులుగా మీకు ఏమీ ఇవ్వకపోవడం సరైనది కాదు. అర్థమైంది. నేను ఓడిపోతే మీరు ఈ కుళ్ళిపోయిన యాపిల్ సంచిని తీసుకోండి. అలాగే. ఇద్దరు ఇంగ్లీష్ వ్యక్తులతో కలిసి ఇంటికి చేరుకున్నాడు భర్త. అతని భార్య అతిథుల్ని ఇంట్లోకి ఆహ్వానించింది. ఎలా ఉన్నావు ప్రియతమా? ఓ, చాలా వింతగా ఉంది. నేను కొన్ని మూలికల కోసం మిసెస్ ఎరిక్సన్ ఇంటికి వెళ్ళాను. ఆమె నవ్వుతూ నాతో అంది, నా వద్ద కుళ్ళిన యాపిల్ కూడా నీకు ఇవ్వడానికి లేదు అని. నువ్వు నమ్మగలవా? ఆమె వద్ద బోలెడు డబ్బుంది, అయినా ఆమె వద్ద కుళ్ళిన యాపిల్ కూడా లేదుట. నువ్వు గుర్రాన్ని అమ్మగలిగావా? ఈ గోని సంచిలో ఏముంది? ఓ, అమ్మేశాను. నేను మన గుర్రాన్ని అమ్మి ఆవును కొన్నాను. ఓ హనీ, మరి ఈ సంచిలో ఆవేం చేస్తోంది? అయ్యో, కాదు కాదు కాదు, నా వద్ద ఆవు లేదు. దాన్ని గొర్రెకి బదులుగా ఇచ్చేశా. ఓ, ఎంత మంచి ఆలోచన. దాని ఊలు మనల్ని వెచ్చగా ఉంచుతుంది. కానీ ఆ సంచిలో గొర్రె శ్వాస ఎలా తీసుకుంటుంది? ఓ, లేదు లేదు, నా వద్ద గొర్రె లేదు. దాన్ని ఒక బాతుకు బదులుగా ఇచ్చేశా. బాత ఇంకా మంచిది. పక్క వాళ్ళని బాతు కోసం ఆహారాన్నిమ్మని అడుగుతా. అయ్యో, అదేం అక్కర్లేదు. బాతుని కోడి పిల్లకు బదులుగా బేరం చేసేశా. ఓ, ఇదంతా నువ్వే ఆలోచించావా? మనకు గుడ్లుంటాయి, కానీ ఏ జంతువు గోనె సంచిలో ఉండలేదు. ఓ, లేదు లేదు హనీ, ఆ కోడి పిల్లని ఈ కుళ్ళిన యాపిల్స్ కి బదులుగా తీసేసుకున్నా. ఆ ఇంగ్లీష్ మ్యాన్ ముసలాయన చెప్పిన దానికి నవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకి తెలుసు అతని భార్యకి ఇప్పుడు కోపం వస్తుందని. గోనె సంచి నిండా కుళ్ళిన యాపిల్స్ ఉన్నాయా? నీకు గుర్తుందా మన పాత యాపిల్ చెట్టు? గుర్తుంది కదూ? దాన్ని కొట్టేసినప్పుడు నేనెంత బాధపడ్డానో నీకు గుర్తుందా? ఆ చివరి కుళ్ళిన యాపిల్ని ఎలా దాచుకున్నానో గుర్తుంది కదా? నేను మిసెస్ ఎరిక్సన్ చూపించి వస్తాను. ఆమె వద్ద ఒక్క కుళ్ళిన యాపిల్ కూడా లేదుట. నా వద్ద గోనె సంచి నిండా ఉన్నాయి. నేనెంత ధనవంతురాలినో కదా. ఓ, నిజంగా నాకు తెలుసు, నా ముసలాయన ఏది చేసినా సరైనదే చేస్తాడు. ఆ ఇంగ్లీష్ మ్యాన్ తమ మాటని నిలబెట్టుకున్నారు. వాళ్ళు 100 బంగారు నాణాల్ని ఆ సంతోషపు జంటకి ఇచ్చేశారు. చెయ్యి ఊపుతూ సెలవు తీసుకున్నారు. పాపం వాళ్ళిద్దరూ గుర్రాన్ని, ఆవుని, గొర్రెని, బాతుని, కోడిపిల్లని పోగొట్టుకున్నారు. వీటన్నిటిని ఒక రోజులోనే.
ఈ రోజు నువ్వేమీ నేర్చుకోలేదా హెన్రీ? ఆ ముసలి జంట ఎంతో తెలివైన వారు. వారు మనకి ఎంతో ముఖ్యమైన పాఠాన్ని నేర్పారు. చూడు, వారి గుర్రం ఎలాగో పోయింది. తర్వాత ఆవు, గొర్రె, బాతు ఇంకా కోడిపిల్ల కూడా. కాని పాలు ఒలికిపోయినందుకు వారు ఏడవనే లేదు. వారు మనకి ఉన్నంతలో సంతోషించడం నేర్పారు. మంచి జీవితానికి ఇది తాళం చెవి కదా. ఓ, చాలా సులువు. ఒక తాళం చెవి తాళాన్ని తెరుస్తుంది, కానీ ఒక తాళం లేకుండా తాళం చెవి ఎందుకు? కనుక మీకు ఆ తాళం చెవికి తగ్గ తాళం దొరకగానే మీరు మంచి జీవితాన్ని తాళం తెరవగలరు. అందువల్లే ముందుగా తాళాన్ని వెతుక్కోవాలి. ఆ, నా అసలైన వజ్రానివి నువ్వే మిత్రమా. అసలైన వజ్రం. మళ్ళీ ఎప్పుడు నిన్ను ప్రశ్నించను నేను, సరేనా? ఓకే. ఓ, కానీ నీ గుర్తు చేయడం మర్చిపోతే నువ్వు నాకు గుర్తు చెయ్యాలి. ఓ, కానీ నువ్వు గుర్తు చేయమని నాకు చెప్పావు, ఎందుకంటే నీకు గుర్తుండకపోవచ్చేమో అని. నేను నీకు గుర్తు చేయమని చెప్పడానికి నేను గుర్తుంచుకొని నీకు గుర్తు చెయ్యాలి. నన్ను నువ్వెప్పుడు ప్రశ్నించవద్దు. అయ్యో! అలా ఆ ప్రశాంతమైన జంట సంతోషంగా జీవించారు. ఆ ముసలి వ్యక్తి ఎప్పుడూ సరైన పనులే చేస్తాడు.